ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీక్షించి గట్టిగా చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. క్యాలెండర్ అలాగే మన వాస శ్రీనివాసులు గుప్తా గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వాస శ్రీనివాసులు మన హెచ్ఆర్పిఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇది. దీని ద్వారా మన కొంపల్లి సత్యనారాయణ గారు పేద ప్రజల్లో వారి హక్కులకు భంగం కలగకుండా ఏ విధంగా కాపాడుకోగలుగుతారా అనే విషయాన్ని అందరికీ సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ హెచ్ఆర్పిఎస్ అనే సంస్థను స్థాపించారు. అనేక జిల్లాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. వారికి ధన్యవాదాలు. కొంచెం మహిళలు కొంచెం బిడ్డ నాగమలక్క కొంచెం వెనక్కి జరగండి. మంజుల గారు మీరు కూడా ఇంకా ప్లేస్ ఉంది, వెనక్కి కొంచెం జరగచ్చు. అందరూ చిరునవ్వుతో పట్టుకుని సంస్థ దినదిన అభివృద్ధి చెందాలని నవ్వుతూ ఫోటో దిగాలి. ధన్యవాదాలు భానుర్ సార్, ధన్యవాదాలు కొంపల్లి సత్యనారాయణ అన్న. మిగతా మిత్ర బృందం అన్న ఇందాక దిగిన వారందరూ కిందకు వచ్చేయండి. అన్న మళ్ళా దిగచ్చు ఫొటోస్. ఒక గ్రూప్ అయినాక మళ్ళీ ఒక గ్రూప్ రండి. అందరూ నవ్వుతూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ సంస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఫోటో దిగండి. ధన్యవాదాలు. ఇప్పుడు మీరు టీం ఉంటుంది, దించడానికి వీలుగా ఉంటుంది. మిగతా ఎవరైనా ఉంటే దయచేసి వేదిక వద్దకు రా. ఓకే, ధన్యవాదాలు. అందరూ వేదిక నుంచి అమ్మాయి పూజితకి షాపూర్ నగర్ ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి క్లబ్ షాపూర్ నగర్ చిన్న సత్కారం జరుగుతుంది కనుక అమ్మాయి దినాభివృద్ధి చెందుతూ ఇంకా ఈ ప్రోగ్రాంలలో ముందు పైకి వెళ్ళి అందరి మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై వాసవి. కోరుతున్నాం. మీ ఆత్మీయతమైన చిన్న సహాయానికి వాళ్ళు ఎల్లవేళలా గుర్తుంచుకుంటారు. ధన్యవాదాలు అన్న. సత్యన కొంచెం జరుగు, మానవులు గారు సార్ మిడిల్ మంజులు గారు వెళ్ళండి పైకి. అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్తూ ఉండాలి, వాళ్ళ తర్వాత అనర్థమమ్మ.
చేస్తున్నాను. ఈ యొక్క సంస్థకు నేను, మీ పేరు చెప్పండి. ఈ యొక్క సంస్థకు నేను కొంపల్లి సత్యనారాయణ, నేను నా యొక్క పదవి నేషనల్ ప్రెసిడెంట్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ సంస్థ యొక్క నియమావళికి బద్ధుడనై ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడకుండా అన్ని సమయాలలో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఈ సంస్థను దేశవ్యాప్తంగా విస్తరింపజేయడానికి సహాయపడుతూ నా యొక్క సమయాన్ని ఆర్థికపరమైన సహాయాన్ని అందిస్తూ నా యొక్క పలుకుబడిని బీదవారికి అందిస్తూ నాకు తెలియని విషయాలను చట్టబద్ధతగా లీగల్ టీం ద్వారా తెలుసుకొని అన్ని విధాలుగా వారికి ఉపయోగపడతానని సభా సాక్షిగా నేను నమ్ముకున్న భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. పదవి ప్రమాణ స్వీకారాలు మహిళా అధ్యక్షురాలుగా మీ పేరు చెప్పండి. అధ్యక్షురాలుగా హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ సంస్థ యొక్క ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడకుండా అన్ని సమయాలలో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఈ సంస్థను దేశవ్యాప్తంగా విస్తరింపచేయడానికి సహాయపడుతూ నా యొక్క సమయాన్ని ఆర్థికపరమైన సహాయాన్ని నా యొక్క పలుకుబడిని బీదవారికి అందిస్తూ నాకు తెలియని విషయాలను చట్టబద్ధత లీగల్ టీం ద్వారా తెలుసుకొని అన్ని విధాలుగా వారికి ఉపయోగపడతానని సభా సాక్షిగా నేను నమ్ముకున్న భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి మీ పేరు అంటారు. చెప్పండి. ఒక్కొక్కరు చెప్పాలి. నువ్వు చెప్పు. చంద్రశేఖరన్ నేను. నా యొక్క పదవి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆల్సో హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ సంస్థ యొక్క నియమావళికి బద్ధుడనై ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడకుండా అన్ని సమయాలలో అన్ని కార్యక్రమాలలో
పాల్గొంటూ ఈ సంస్థను దేశవ్యాప్తంగా విస్తరింపు చేయడానికి సహాయపడుతూ నా యొక్క సమయాన్ని ఆర్థికపరమైన సహాయాన్ని నా యొక్క పలుకుబడిని బీదవారికి అందిస్తూ నా తెలియని విషయాలను చట్టబద్ధంగా లీగల్ టీం ద్వారా తెలుసుకొని అన్ని విధాలుగా వారికి ఉపయోగపడతానని సభా సాక్షిగా నేను నమ్ముకున్న భగవంతు సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రమాణ స్వీకారోత్సవం అండి. శ్రీమతి శ్రీ ఈ పేరు చెప్పుకున్నా. నానిగల ప్రవీణ్ కుమార్ అనే నేను, ఆనంద్ అనే నేను, నేను నా యొక్క పదవి నేషనల్ సెక్రటరీ అండ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్, మెదక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ సంస్థ యొక్క నియమావళికి బద్ధుడనై ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడకుండా అన్ని సమయాలలో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఈ సంస్థను దేశవ్యాప్తంగా విస్తరింప చేయడానికి సహాయపడుతూ నా యొక్క సమయాన్ని ఆర్థికపరమైన సహాయాన్ని నా యొక్క పలుకుబడిని బీదవారికి అందిస్తూ నాకు తెలియని విషయాలను చట్టబద్ధతగా లీగల్ టీం ద్వారా తెలుసుకొని అన్ని విధాలుగా వారికి ఉపయోగపడతానని సభా సాక్షిగా నేను నమ్ముకున్న భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హెచ్ఆర్పిఎస్. శ్రీమతి శ్రీ సీతా వైద్యం కిషోర్ అనే నేను నా యొక్క పదవి అందరి పేరు చెప్పండి ఒకసారి మైక్ తీసుకుని. సీత జ్ఞానేశ్వర్, వై వెంకటరామరాజ్యం మురళి, పౌత్రి లక్ష్మణచంద్రకర్, చెక్క సంగమేశ్వర్, సూర్యపల్లి చంద్రశేఖర్, శ్రీమతి శ్రీ సీతా వైద్యం కిషోర్ అను నేను నా యొక్క పదవి మనసులో అనుకోండి మీ పదవులు. ఆల్ ఇండియా వైస్ చైర్మన్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ సంస్థ యొక్క నియమావళికి బద్ధుడనై ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడకుండా అన్ని సమయాలలో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఈ సంస్థ యొక్క విస్తరింపజేయడానికి సహాయపడుతూ నా యొక్క సమయాన్ని ఆర్థికపరమైన సహాయాన్ని నా యొక్క పలుకుబడిని బీదవారికి అందిస్తూ నాకు తెలియని విషయాలను చట్టబద్ధతగా లీగల్ టీం ద్వారా తెలుసుకొని అన్ని విధాలుగా వారికి ఉపయోగపడతానని సభా సాక్షిగా నేను నమ్ముకున్న భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై హెచ్ఆర్పిఎస్. జై శ్రీరామ్. సంస్థ యొక్క నియమావళికి బద్ధుడనై ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడకుండా అన్ని సమయాలలో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఈ సంస్థను దేశవ్యాప్తంగా విస్తరింపచేయడానికి సహాయపడుతూ నా యొక్క సమయాన్ని ఆర్థికపరమైన సహాయాన్ని నా యొక్క
స్వీకార మహోత్సవంలో పులిగిళ్ళ మల్లేశం గారు పదవి ప్రమాణ స్వీకారం. పులిగిళ్ళ మల్లేశం అనే నేను స్టేట్ అడ్వైజర్గా హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ సంస్థ యొక్క నియమావళికి బద్ధుడనై ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడకుండా అన్ని సమయాలలో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఈ సంస్థను దేశవ్యాప్తంగా విస్తరింపజేయడానికి సహాయపడుతూ నా యొక్క సమయాన్ని ఆర్థికపరమైన సహాయాన్ని నా యొక్క పలుకుబడిని బీదవారికై అందిస్తూ నాకు తెలియని విషయాలను చట్టబద్ధతగా లీగల్ టీమ్ ద్వారా తెలుసుకొని అన్ని విధాలుగా వారికి సహాయపడతానని సభాసాక్షిగా నన్ను నమ్ముకున్న భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఇదేనా గిఫ్ట్? ఇదే గిఫ్ట్. తర్వాత మంచిగా వారు మాత్రమే మెమెంటో తీసుకోండి, ఎందుకంటే వారికి కూడా ఇబ్బంది పెట్టవచ్చు. బీరెల్లి వేణుగోపాల్ గుప్తా గారు, దేవరాజ్ ఇంకొక ఇద్దరు ఉన్నారు పర్లేదు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నేను సీతా వైద్య కిషోర్ టిఆర్పిఎస్ అనే పద్మశాలి రాష్ట్ర సంస్థ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం నేను ఈ మధ్యనే నియమితులయ్యాను. నేను సత్యనారాయణ గారికి మా బృందం తరఫు నుంచి ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లతోటి సన్మానించాలి. జై హెచ్ఆర్పిఎస్, జై శ్రీరామ్, భారత్ మాతాకి.
హలో, హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ యొక్క మన కార్యక్రమానికి ఇంత విజయవంతంగా కావడానికి సహకరించిన మన ఆర్యవైశ్య సంఘం షాపూర్ నగర్ వారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా చాలా మా మందికి కూడా హెల్ప్ చేసి మాకు ఇక్కడ ఆర్యవైశ్య సంఘం ఇక్కడ వేదిక ఏర్పాటు చేసి దీన్ని కూడా ఏం మనీ తీసుకోకుండా మనకి హెల్ప్ చేసినందుకు వీరందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి. జై హెచ్ఆర్బిఎస్, జై జై హెచ్ఆర్బిఎస్, జై హెచ్ఆర్బిఎస్, జై జై హెచ్ఆర్బిఎస్. తర్వాత మన హెచ్ఆర్బిఎస్ జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి. తర్వాత వీరు బాధ్యతలు నిర్వహించారు. మిత్రులు, స్నేహశీలురు, మంచి వ్యక్తి సుబ్రహ్మణ్యం గారికి కూడా ధన్యవాదాలు. నేతి సతీష్ గుప్తా గారు మంచిగా తన వృక్షాలతో వివిధ సినిమా పాటలను కూడా
మంచి అద్భుతంగా ప్రదర్శించి అందరికి మన్ననలు పొందారు. ఈ ఇద్దరు చిన్నారులు కూడా హెచ్ఆర్పిఎస్ డైరీ ఆవిష్కరణ రోజు అలాగే క్యాలెండర్ ఆవిష్కరణ రోజు అద్భుత ప్రదర్శనవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మొన్న కూడా చాలా కష్టపడ్డారు వీళ్ళు. అక్కడ ప్రతి ఒక్కరికి డైరీ అందించారు. ఒక్కొక్కరు 4-5 డైరీలు తీసుకున్నా కానీ ఏమనకుండా ఎవరిని బాధ పెట్టకుండా అందరితో సయోధ్యగా ఉంటూ మంచిగా ఆ కార్యక్రమంలో అందరికీ డైరీలు అందించేలా సహాయపడ్డారు. ధన్యవాదాలండి. చాలా సంతోషం. ఇంత గొప్ప అవకాశం చిన్న అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే హెచ్ఆర్పిఎస్ మనది అనే భావన చిన్నది విజయము అతని వెంటనే ఉంటుంది. జై వాసవి, జై హెచ్ఆర్పిఎస్. ధన్యవాదాలు. లక్ష్మీ దేవేంద్రన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత మంచి గీతికను అలవరించి మనకందరికీ వీళ్ళని చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఈ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ యొక్క కార్యక్రమం ఆర్యవసర సంఘంలో నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు. మేము కూడా అదృష్టవంతులు. ఎందుకంటే జగతిమట్ట షాప్ ఉన్న ఇంత పెద్ద ప్లేస్ ఉన్నా కూడా మా సంఘంలో జరిపించండి చాలా అదృష్టం, చాలా మంచి శుభపర్ణం అని చెప్తున్నాం. జై వాసు. దయచేసి అందరూ స్టేజ్ దగ్గర రావాలి.